హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 14. ఇవాళ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ ఇయర్ ఏమైందో ఏమో కానీ నాకే అర్థం అవ్వట్లేదబ్బా. లేచేసరికి 4:40 అయిపోయింది. ఫాస్ట్గా రైస్ పెట్టేసుకొని తినేసి ఇంకా కర్రీ కూడా ఏం లేదనుకొని కొంచెం ముందులేండి, కర్రీ కొంచెమే ఉంది, మా హస్బెండ్కి సరిపోదేమో అని చెప్పేసి నేను అవిసె గింజల కారపొడి అండ్ నెయ్యి వేసుకొని తిన్నా. ఆయన కూడా వచ్చాక కర్రీ లేకుండా తింటాం అని చెప్పేసి కొంచెం కర్రీ పెట్టారు నాకు. పాలు వేడి చేసేసుకున్నా. రైస్ ప్లేట్లో పెట్టుకునే ముందే పాలు పెట్టా అనమాట పొయ్యి మీద, లేకపోతే ఇంకా అంతే టైం ఇంకా చాలా లేట్ అయిపోతుందని. కాఫీ ఈజ్ అన్ ఎమోషన్, కాఫీ ఈజ్ అన్ స్ట్రెంగ్త్ అనమాట నాకు. తర్వాత సహరీ చేసేసి చిన్నగా 10 minutes to 6కి నమాజ్ అయితే చదువుకున్నా. ఫజర్ అయిపోయిన తర్వాత ఇవాళ కొంచెమే రైస్ మిగిలింది. చూడాలి, హెల్త్ ఏంటో కొంచెం అటు ఇటు అవుతుందిలేండి. తర్వాత మా షిజా కూడా ఏదో కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది. ఇంకా పెద్దోడికి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ చిన్న వాళ్ళకి కూడా వస్తుంది. తట్టుకోలేక నిద్ర ఆపుకోలేకపోతున్నాయి ఈ మధ్య. అందుకోసమే పడుకున్నా. 6:30కి పడుకొని 10 minutes 7:45కే లేచా. నేను వీడియో తీసేలోపు 5 minutes to 8 అయిందిలేండి. బికాజ్ ఫాస్ట్గా కుక్ చేసేసేయాలి కాబట్టి ఫస్ట్ అది చూసుకున్నా. ఆ తర్వాత గుర్తొచ్చింది వీడియో తీసుకోవాలని. మాష్కి రోటీకి వేసా కదా, అదే దిబ్బ రొట్టె అంటారు కదా, అట్లా అనమాట. కొంచెం నంచుకోవడానికి ఏం లేదు, వాళ్ళ చట్నీ కూడా లేదు, కరెంట్ లేదు అని చెప్పి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసేసి పైన చల్లేసి ఇచ్చేసా. ఇంకా చిన్నది కూడా లెగిచిందనమాట. ఇంకా ఎత్తుకున్నా అనమాట. ఎత్తుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. అస్సలు చూడదు, ఎండ వైపు చూడమంటే. పెద్దోడిదేమో ఎప్పుడో ఫస్ట్ వేసా అనమాట దోశ, తినలేదు. చిన్నది తినేసి అయిపోగొట్టుకొని ఆడుకుంటుంది. అలా ఉంటుంది మరి చోటా ప్యాకెట్ బడా ప్యాకెట్తోని. ప్యాంట్లు వేయడం నేర్పించిన నాకే ప్యాంట్ ఎలా వేసుకోవాలో నేర్పించిద్ది అనమాట మా పాప. యాక్షన్ల మీద యాక్షన్లే చేసిద్ది పొద్దున పూట. అసలు చూడాలి మీరు. ఇంకా మా చిన్న బిడ్డ ఏంటో ఈ మధ్య పొద్దున లేకపోవట్లేదులేండి ఎలానో. ఇంకా మా వాడు ఇవాళన్నా స్కూల్కి వెళ్ళాలి. కొంచెం ఫీవరిష్గానే ఉంది కానీ పంపించాలి. ఇంకా 1 weekలో 5 days స్కూల్ ఉండేది, 2 days హాలిడేస్ ఎలానో అయిపోయాయి. ఇంకా లీవ్స్ పెట్టేశాడు కాబట్టి ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి నాన్న అని చెప్తున్నా. ఇంకా చిన్నగా తింటున్నాడు. ఇంకా వరుస 4 రోజులు సెలవులు వస్తే పిల్లలు ఇంకా తెలిసిన సంగతే కదా, వెళ్ళరు స్కూల్కి. మాహిర్ బాయ్ చెప్పాడని చెప్పి మా చిన్న బిడ్డ కూడా బాయ్ అని చెప్తుంది అనమాట. వీళ్ళు వేషాలు ఎలా ఉంటాయంటే వీళ్ళతో పాటు కూర్చుంటే మనకు కూడా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు టిఫిన్ చేసేలోపు అంట్లు కూడా కడిగేసుకోవచ్చు అని చెప్పి పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేసేసా పని. మళ్ళీ లేట్ అవుతుంది నాకు ఈ మధ్య పని మొత్తం. ఇంకా మా వాడు అసలు నాకు ఫుడ్డే వద్దంటున్నాడు. అందుకోసమని ఇంకా రైస్ కొంచెం ఉంది కాబట్టి అదే పెరుగన్నం కలిపేసి పెట్టేసా. రైస్ కొంచెమే ఉందని చెప్పి స్నాక్స్ ఎక్కువ పెట్టా అనమాట. లాస్ట్ ఇయర్ లాగా అంత ఓపిక ఇయర్ లేకుండా పోయింది, నిజం చెప్తున్నా. లాస్ట్ ఇయర్ చిన్న పాప ఉన్నా కానీ భలే చేసుకున్నా కర్రీస్ కానీ స్నాక్స్ కానీ పిల్లల కోసము. ఈ ఇయర్ నాకే ఉపవాసం ఉండేసరికి సుస్థ అయిపోతే నా వల్ల అవ్వట్లేదు. ఇంట్లో పని మీకు తెలిసిన సంగతి కదా, ఇల్లు కొంచెం పెద్దది, దాన్ని సర్దుకొని పనులు చేసుకునే లోపు. అది కాక మా పెద్దోడు కంటే ఫస్ట్ ఉంటుంది అనమాట స్కూల్ కంటే. ఇప్పుడు బాగానే పరిగెత్తుతుంది. మరి ఆవిడ టైం వచ్చేసరికి ఆవిడ వెళ్ళిద్దో లేదో మరి మేడం గారు చూడాలి. మరి మేడం గారు ఎలా చేస్తారో. స్కూల్ వదిలిపెట్టేసి వచ్చి ఇంకా తండ్రి కూతుర్లు చూడండి ఏం సోకులు చేస్తూ ఉంటారో. పొద్దుగోలు చున్నీలు కప్పుకోను, ఇలా అమ్మ ఎలా కప్పుకునిద్దమ్మా అంటే చాలు ఇంకా చూపించిద్ది ఇలా ఇలా అలా అలా అని. ఇంకా చాలా విధాల ప్రయత్నిస్తాను అనమాట మా అమ్మాయికి కడదామని చెప్పేసి. ఒక 1/2 నిమిషం కూడా ఉంచుకోదు ఏదైనా సరే. అందుకే నేను డ్రెస్సెస్ కూడా బాయ్స్ డ్రెస్సెసే వేస్తా ఎక్కువ. గర్ల్స్ డ్రెస్సెస్ అసలు వేసుకోదు, చాలా రేర్. ఆ డే టైంలో గౌన్స్ వేసుకోవడానికే చాలా అతి కష్టం మీద వేసుకుంటుంది. ఇంకా తర్వాత పాల ప్యాకెట్లు అయిపోయినాయి, ఇంకా ఇంట్లో కొంచెం కూరగాయలు కూడా లేవని చెప్పేసి ఇంకా పాపకు కూడా టిఫిన్ చేపించేసి ఇంట్లో ఇంకా బజార్కి అయితే వెళ్ళాము అనమాట. 10:15కి వెళ్ళాము. చెప్పులు వేసుకుంటుంది, రెడీగా ఉంటుంది. బయటికి అంటే చాలా అసలు పరిగెత్తిద్ది. ఇంకా 2 కొబ్బరి బొండాలు తెచ్చేసుకున్నాం. మా ఊర్లో అయితే 60 రూపాయలు అమ్ముతున్నారు. మరి మీ ఊర్లో ఎంత కాస్ట్ ఉందో చెప్పండి. మనం చేసిన సొరకాయ గారెలకి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువైందనమాట. అందుకే మళ్ళీ చేసుకుందాం అనిపిస్తుంది. ఒక సొరకాయ అయితే తెచ్చా అనమాట. రొట్టె కానీ లేకపోతే సొరకాయ రొట్టె కానీ లేకపోతే సొరకాయ గారెలు కానీ వేసుకుందాం అని చెప్పి. నేను పాపను ఎత్తుకొని ఉంటే మా ఆయన్ని తేండి అని చెప్తే ఆయన ముదిరిపోయింది తెచ్చారు. అసలు తురిమే లోపల నా చేతులు పోతాయి. ఇంటికి రాగానే చూడండి ఇంక ఇద్దరు 2 ఫోన్లు 2 ఫోన్లు తీసుకొని కూర్చున్నారు. ఇంక వాళ్ళ డాడీ నేర్పిస్తున్నారు అనమాట. ఇలా కాదమ్మా అలా కాదమ్మా అని. నాకు కూడా రాదు ఇన్ని చేంజెస్ చేయడానికి. ఎప్పుడో ఫోన్ కొనుక్కున్న ఫస్ట్ ఒకసారి సెట్టింగ్స్ చేసేసుకుంటా. అన్నీ ప్యాడ్ మీద నేమ్స్ అవన్నీ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా అన్నీ సెట్ చేసేసుకుంటా. గూగుల్ కదిలిచ్చాను అనమాట నేను. ఆ సెట్టింగ్ ఎక్కడుందో కూడా మర్చిపోయా. మా పాప తీసి మరీ చూపిస్తుంది. ఇవాళ లంచ్లోకి అన్నం అస్సలు తినట్లేదు ఫీవర్గా ఉండడం వల్ల. అందుకే కొంచెం ఓట్స్ అయితే కొంచెం డ్రై ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసా అనమాట. ఇదైతే హ్యాపీగా తినేస్తుంది అని చెప్పి. మోషన్ కూడా చాలా బాగా ఫ్రీ అవుతుంది, పొట్ట కూడా ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఫీవర్ టైంలో ఇలాంటివి ప్రిఫర్ చేయడం మంచిదే, కాకపోతే డ్రై ఫ్రూట్స్ వేయొద్దు.
లంచ్ తినిపించేసి స్నానం చేపించేసి పడుకోబెట్టేసా. ఎంతసేపు కూడా పడుకోలేదు, ఒక హాఫ్ అన్ అవరే పడుకుందనమాట. మా హస్బెండ్ ఇంకా మా బాబుని తీసుకొచ్చేసారు స్కూల్ నుంచి. నేను వెళ్ళలేదులేండి, మా హస్బెండే వెళ్ళారు. నైట్ షిఫ్ట్ కాబట్టి డే టైం ఉంటారు కాబట్టి ఆయన చూసుకుంటారు ఈ పనులన్నీ. ఇంకా ఇద్దరికి బాయ్ చెప్పేసి వెళ్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్కి బాయ్ బాయ్ చెప్పేసిన తర్వాత ఉసిరికాయలు తెచ్చా కదా, అప్పుడు 2 days అయిపోయింది, జ్యూస్ కూడా తాగట్లేదు. అందుకోసమనే ఇంకా కట్ చేసుకుందామని కూర్చున్నా. చూస్తేనేమో చాలా ఎక్కువ అనిపించాయి, అందుకే ముక్కలు కోసేసి ముక్కలు పచ్చడి పెడదాంలే అనుకుంటున్నా. మరి రెసిపీ పెడతాను, పోస్ట్ చేస్తాను, వేరే సపరేట్ వీడియో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఉసిరికాయ జ్యూస్ కూడా చేస్తున్నా, సగం జ్యూసి సగం పచ్చడి పెడుతున్నా అనమాట. జ్యూస్ ఏముంది, చాలా ఈజీ. ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో కొంచెం 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని, ఒక కొంచెం 1-2 ఇంచులంతా అల్లం ముక్కలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ పోసేసి జ్యూస్ లాగా చేసేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజులు హ్యాపీగా తాగేయచ్చు. దీనివల్ల యూజెస్ ఏంటి అనే కదా క్వశ్చన్ మార్క్. హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, ఎండాకాలం కాబట్టి విటమిన్ సి మనకి బాడీకి ఎప్పుడు అవసరమే అనమాట. మౌత్లో అల్సర్స్ కూడా తగ్గుతున్నాయి ఇది తాగడం వల్ల. నేను ఈ పని చేసుకుంటూనే కిచెన్లో పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకుంటున్నా. ఒకటే గొడవ చేసిందని చెప్పేసి ఆ డబ్బా కావాలంటే ఇచ్చేసా. చూడండి ఎలా డిస్టర్బ్ చేసిద్దో, వెళ్ళి అన్నయ్య లేకుండా క్షణం ఉండలేదు. ఆ తర్వాత డైలీ పోస్ట్ చేయను కాబట్టి ఇవాళ పోస్ట్ చేస్తున్నా. మేము కిందకి వెళ్తాం కాబట్టి మా ఇంటి దగ్గర కొంచెం అలా 4 క్లిప్పులు తీసా. తర్వాత ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది, పైకి వచ్చేసా అనమాట. నేను ఇఫ్తార్ పిల్లల్ని కింద వదిలిపెట్టేసి వచ్చా, వాళ్ళు చూసుకుంటున్నారు ఆంటీ వాళ్ళు. ఇవాళ దిల్పసం తిన్నా అనమాట, డేట్స్తో తీయలేదు ఉపవాసం. సరక్కమని కాలింది, అసలు అనుకోలేదు ఇంతలా కాలిద్దని. అప్పటికి ఉపవాసం ముగిలేదనమాట. ఇంకా ఆ తర్వాత ఇది కాలింది అని చెప్పేసి నాకు నేనే 10 సార్లు చెప్పుకున్నా. ఇంకేం చేస్తా చెప్పండి. చిన్నగా హోలీ ఆడుకున్నాం కిందకి వెళ్ళి. నా లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం హోలీ ఆడుతున్నా అనమాట నేను. నా బ్యాచే అందరూ, వీళ్ళంతా కూడా నా ఫ్రెండ్స్ అనమాట. నాకంటే పెద్దవాళ్ళే అయినా కానీ చాలా జోవియల్గా ఫ్రెండ్స్గా ఉంటారు. అందరు కలిసి స్పాట్ నాకు కూసేశారనమాట. నిజం చెప్పాలంటే ఇంటికి కూడా ఫోన్ చేయట్లేదు ఈ మధ్య, నేను వాళ్ళతోనే టైం ఎక్కువ స్పెండ్ చేసేసుకుంటున్నా. మా మాహిర్కి పిచ్చ హ్యాపీగా ఉంది, అసలు ఎంత బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడంటే. చిన్నపిల్లలు 10th చదివే వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆంటీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇదంతా అయిపోయేసోపు 7 అయిపోయింది. పాపను కూడా తీసుకొచ్చేసి మేము ఫ్రెష్ అయిపోయి తర్వాత తీసుకొచ్చాం పాపని, ఎందుకంటే తడిసిపోయాం కాబట్టి అక్కడే. ఫ్రెష్గా ఉసిరికాయ పచ్చడి పెట్టా కదా, అదే అనమాట ఇవాళ కర్రీ. ఏం చేయలేదు, మా మాహిర్కి కలర్స్ పోలేదు, ఫేస్ అంతా కలర్సే ఉన్నాయి. నేను వాల్ హ్యాంగింగ్ గురించి చెప్తా ఉంటున్నాను కదా, ఆయతుల్ కుర్సీ అని చెప్పేసి. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. నేను ఇది తీసుకుని కూడా 2 years అయిపోయింది, చెక్కు చెదరలేదు. ఈ హ్యాంగింగ్ కూడా ఆఫ్లైన్లో తీసుకున్నా, చాలా బాగుంది. ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట ఇంట్లో. మా పెద్ద బిడ్డ బాక్స్ తీయడం కూడా మర్చిపోయాడు, చివరిలో తీస్తున్నాడు బాక్స్ ఇంకా బ్యాగ్లో నుంచి. ఇద్దరికి స్నానాలు చేపించేసాను, ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకొక బుక్ తెచ్చుకొని కూర్చొని రాసుకుంటుంది, పెన్సిల్ ఎలా చెక్కాలో నేర్పిస్తుంది అనమాట నాకు. తిన్నావా, నిజం చెప్పు అంటే లేదు అని చెప్పేసి ఎక్కిరిస్తుంది అనమాట నాకు. భయం ఏంటంటే ఆ పెన్సిల్ తీసుకొని వెళ్ళి నోట్లో పెట్టుకుని ఎక్కడ కొరుకుతుందో, అది లెడ్ కదా, లెడ్ లైక్ బుల్లెట్స్ తయారు చేసేది లెడ్తోనే, అందుకే నాకు భయం అయిందనమాట. అది మింగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. చూడండి ఎంత బాగా ఆడుకున్నామంటే అసలు హోలీ. అక్కడ మిస్ అయిన క్లిప్ అనమాట ఇదే పెద్ద క్లిప్. మా చిన్న పిల్లోడు కూడా పెద్దవాళ్ళతో కలిసి ఎలా ఆడుకుంటారో అసలు అందరం కలిసి బాగా ఆడుకున్నాం. తినడం కూడా అంతే, ఎవరైనా ఏమైనా తెస్తే అందరం పంచుకొని తింటాం. నేను కూడా ఇస్తూ ఉంటాలేండి అప్పుడప్పుడు. మన సొరకాయ గారెలు చేసినప్పుడు కూడా అందరికీ ఇచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ ప్రజెంట్ మూమెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యామా లేదా, హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి ప్రజెంట్ జనరేషన్లో. పాస్ట్ ఎలాగో గడిచిపోయింది, ఫ్యూచర్ ఎలాగో కష్టాలు వస్తాయని తప్పదు, ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకోసమనే ఇంకా ప్రజెంట్ హ్యాపీగా ఉండాలి అంతే. నాలాగా లైఫ్లో ఇంత హ్యాపీగా హోలీ ఆడకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి, నేనే అనుకుంటా. నీళ్ళు కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అన్నీ ఇదిగో ఇల్లు కనిపిస్తుంది కదా, ఆంటీ వాళ్ళే అనమాట. పాపం ఎంత గలీజ్ చేసి వచ్చామో తెలుసా వాళ్ళ ఇంటి ముందు మేమందరం కలిసి. అదృష్టం ఉండాలి రయ్యా దేనికైనా. ఆ ఫ్రెండ్ ఈజ్ డీడ్ అండ్ ఫ్రెండ్ ఈజ్ నీడ్. ఫ్రెండ్ అవసరానికి మాత్రమే కాదు, హ్యాపీనెస్ పంచుకోవడానికి కూడా ఫ్రెండ్స్ కావాల్సిందే. చిన్నగా పిల్లలకి ఫుడ్ పెట్టేసుకొని డిన్నర్ చేసేసి ఇంకా పడుకోబెడదాము అనుకున్నా. ఇంకంతే సంగతులు అబ్బా. మాత్రం ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. నైట్ 2 o'clock దాకా మా పాప. నేను ఈవినింగ్ నమాజ్ చదివేసుకొని పడుకునే ముందు ఇలా కొబ్బరి నీళ్ళు తాగా అనమాట. ఎందుకో కొంచెం బాడీ వీక్గా అనిపిస్తుంది. డే బై డే బాడీ డిహైడ్రేట్ అయిపోయి కొంచెం నాకే అనిపిస్తుంది నా వల్ల కాదేమో అని. నా కోసం కాకపోయినా మీకోసమైనా ఉంటాను నేను ఉపవాసం.
నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నా సెహరీ వీడియోస్ ఇఫ్తియార్ వీడియోస్ అన్నీ పేషెన్స్గా చూస్తున్నా మీకోసమన్నా నేను ఉండాలి. నాకేదో వస్తుంది అని కాదు, నాకు ఇంకా శాలరీ గిల్లరీ ఏం రావట్లేదు, కానీ అదొక హ్యాపీనెస్ అనమాట. నాకు శాలరీ రాకపోయినా పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక సెల్ఫ్ స్ట్రెంగ్త్ అనమాట. ఆ తర్వాత బాబు పడుకున్నాడు. ఇంకా మా బాబు పడుకోలేదు. బాబు ఊరికనే పడుకుంటాడు. ఈవిడతోనే నాకు కష్టాలన్నీ. అంటే చిన్నప్పుడు మాహిర్ కూడా పడుకునేవాడు కాదు అసలు. ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఏం మైండ్లో ఏం పురుగు తిరిగిందో ఏమో మా అమ్మాయికి. అలిగి నా దగ్గర నుంచి అటు సైడ్ వెళ్ళిపోయి వాళ్ళ డాడీ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇంకా ఒకటే ఏడవడము అనుకుంటా ఇంకా సర్ది చెప్పుకుంటున్నా ఎలానో. తను ఏడిస్తే నేనే చూడలేనబ్బా. నేను ఏడిస్తే మా డాడీ చూడలేరు ఎలానో. తను ఏడిస్తే నేను అస్సలు చూడలేను. నా 2 పిల్లలు అంతే. నాకు ఏంటో వాళ్ళు ఏడిస్తే నాకు ఒక రకమైన బాధలాగా అనిపిస్తుంది. బతిమలాడో బామాలో ఏదో చేసుకొని ఇంకా దగ్గర తీసుకున్నా, ఆడుకున్నాం కొంచెం సేపు. 12 అయింది టైము. ఒక హోలీ వీడియో ఒకటి ఉంటే ఎడిటింగ్కి కూర్చున్నా అనమాట. స్పెషల్స్ ఏం చెయ్యరా అంటున్నారు. నాకు నా పని అయ్యేసరికి స్పెషల్స్ అవుతుందిరా అయ్యా మనల్ని. సారీ మనే అంటే ఇల్లు. ఇంట్లో నా పని నాకు అయ్యేసరికి స్పెషల్ అవుతుందనమాట నాకు. ఇంకెక్కడ సీక్ కబాబులు చేసేది నేను. అసలు ఇంకా నేను పిలుస్తూనే ఉన్నా తను అలిగి మాట్లాడట్లేదు అనమాట. నేను రాను అని మొహం అటు తిప్పుకుంటుంది. అసలు ఈ ఏజ్గా ఎలా తెలుస్తుందో ఏమో అలగడం అదంతా. ఇదంతా సరిపోక మళ్ళీ పాపకు ఫీవర్ అనమాట. మాహిర్ తగిలించుకొని వస్తాడు, తిన కూడా తగిలిస్తాడు. ఎట్ ద లాస్ట్లో నాకు తగిలిస్తారనమాట. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. చివరిలో వాళ్ళని చూసుకొని నాకు వచ్చిద్ది తిప్పలు. ఇంకా తెలిసిందే కదా హర్ ఘర్ కీ కహాని ఇదంతా. వీడియోస్ కొంచెం డల్ అవుతున్నాయి అనిపిస్తుందేమో, నాకు అనిపిస్తుంది. మీరు చెప్పాలి మరి కామెంట్ చేసి, డల్ అవుతుందా బాగానే ఉందా, ఇంకా కొంచెం రెనోవేటివ్గా ఏమన్నా చేయమంటారా? నేను రంజాన్లో ఒక గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పా కదా మీ అందరికీ. చెప్తా రంజాన్ అయ్యాక చెప్తా. మంచి కంటెంట్తో వస్తా అనమాట నెక్స్ట్. అస్సలు ఎంతన్నా బతిమలాడండి, అరగంట బతిమలాడాను ఇలా ఫ్లాష్ లైట్ వేసుకొని. వీడియో కొంచెం సేపే తీసాను కానీ ఫ్లాష్ లైట్ వేసుకొని బతిమలాడుతూనే ఉన్నా. ఎందుకంటే కరెంట్ లేదు, తనేమో రావట్లేదు. చివరిలో ఇంకా నవ్వి ఇంకా ఎక్కిరిసింది అనమాట నాకు. బాయ్ చెప్పమ్మా అని అంటే బాయ్ చెప్తుంది. చూడండి మీ అందరికీ హాయ్ అంట, బాయ్ అంట. నా వీడియోస్ పాప కోసమే చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఒకసారి లైక్ కానీ కామెంట్ కానీ చేయండి అబ్బా. ఇదనమాట మా రంజాన్ డే 14 వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ సుమయ్య. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.